హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పెద్ది సినిమా నేను రివ్యూ అప్లోడ్ చేసిన ఎగ్జాక్ట్లీ కొన్ని గంటల్లోనే నాకు ఈ విధమైనటువంటి మెయిల్ అయితే వచ్చింది. యూట్యూబ్ నుండి కోర్ట్ ఆర్డర్ వచ్చిందనమాట. లైక్ నువ్వు పెట్టినటువంటి వీడియో డిలీట్ చేయి లేదా ప్రైవేట్లో పెట్టేసాయి, అన్లిస్ట్ చేసాయి. 2 వీడియోస్ పెట్టా, ఒక షార్ట్ వీడియో పెట్టా, ఒక లాంగ్ వీడియో పెట్టా. సో దాన్ని మీరు అర్జెంటుగా డిలీట్ చేయాలి అనేటటువంటి మెయిల్ అయితే నాకు మూవీ టీం పంపించడం జరిగింది యూట్యూబ్ ద్వారా. నాకు అర్థం కావట్లా, నేనేమన్నా ఈ విధంగా తిట్టానా? వీడెవడో చూడండి, మరి ఎంత తాగిండో తెలియదు, డైరెక్ట్గా బుచ్చిబాబు గారిని తిడతాడు. ఇంకా చాలామంది నన్ను ఆపుతారు. ఓకే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఏడిసింది, నేను దాంట్లో వీడియోలు చేస్తున్నా, నన్ను ఆపుతారు కాదంట్లా. పబ్లిక్ రివ్యూని ఆపగలుగుతారా? పబ్లిక్ టాక్ని ఆపగలుగుతారా? దేనైనా స్వాగతించాలి. ఆ స్వాగతించేటటువంటి గుణం లేకపోతే పబ్లిక్ మీదకి సినిమా వదలొద్దు. ముందే చెప్తున్నా. ఇది ఎక్కడ దారుణం? నేను ఆ 90లో కూడా ఏం నెగిటివ్ పెట్టలేదే, జస్ట్ రివ్యూ అని పెట్టా. అండ్ వీడియో చూసారా మీరు? నాకు తెలిసి చూసుంటారు, చూస్తే కేసేయారు. డైరెక్ట్గా ఏం చెప్పిన అందులో సినిమాలో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అదే చెప్పిన. దానికి వీళ్ళు పైరసీ కంప్లీట్ ఇచ్చడం ఏందో, కోర్ట్ ఆర్డర్ పంపించడం ఏందో, నాకే కాదు చాలామంది యూట్యూబర్స్కి అయితే ఏ విధంగా పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది మీరే నాకైతే కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, కలెక్షన్స్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడతా. దీంట్లో చూసుకున్నట్లయితే జాహ్నవి కపూర్కి ఇంటర్నేషనల్ లెవెల్లో వింగులు అయితే వస్తున్నాయి అనమాట. ట్విట్టర్లో అయినా డైరెక్ట్గా న్యూస్లో వస్తున్నాయి, మీరు పక్కన చూడొచ్చు. ఈ విధంగా జాహ్నవి కపూర్ని చాలామంది తిడుతున్నారు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి, పెద్దిగాడి క్యారెక్టర్ని కూడా చాలామంది దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి అసలు ఏం జరిగింది, సినిమా మీద ఒక మంచి ఇదిలాగా రావాలే కానీ పాజిటివ్ రాపోయినా పర్లా, నెగిటివ్స్ వచ్చినా పర్లేదు, కానీ సినిమా మీద అది విధమైనటువంటి కాంట్రవర్సీ కాకూడదు. సో ఆ విధమైనటువంటి కాంట్రవర్సీని క్రియేట్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ కాంట్రవర్సీ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో కలెక్షన్స్ వీడియో నెక్స్ట్ ఉంటుంది. అఫీషియల్ కలెక్షన్స్ గురించి కాదు, ఒరిజినల్ కలెక్షన్స్ గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్, అందరూ రివ్యూవర్స్ ప్రతి పాయింట్ని లేవనెత్తి మాట్లాడారు. మీరు అది వినొచ్చు అనమాట. మన బార్బిల్ ఉండొచ్చు, పోలచొక్క ఉండొచ్చు, అండ్ వేరే వేరే వాళ్ళంతా కూడా ఒత్తి ఒక పాయింట్ని చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. నేనైతే దాని గురించి పట్టించుకోవాలి. మీరు నా రివ్యూ అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో హీరోయిన్ ఓకే అనిపించింది, ట్రైలర్లో చూస్తే ఎందుకు అనుకున్నా, కానీ సినిమాలో చూస్తే పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అని చెప్పి నేను చెప్పాను. మన రివ్యూలో కూడా అదే చెప్పాను అనమాట. హీరోయిన్ గురించి ఒక డిస్కషన్ కూడా చేయలేదు. కొన్ని చోట్ల ఆమె ఎందుకు అనిపించింది, కొన్ని చోట్ల బాగానే చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అని చెప్పి క్లారిటీగా నేనైతే వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. మన రివ్యూ చూడొచ్చు. కానీ వీళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనంటే న్యూస్లో చూడొచ్చు అనమాట. తన్ని ఎక్స్పోజింగ్ కోసమే వాడారు అనేటటువంటిది గట్టిగా వినపడుతుంది. దాని మీద చాలామంది మహిళలైనా, చాలా మహిళా సంఘాలైనా విరుచుకుపడుతున్నారు, తిడుతున్నారు. ఇక ఎందుకైనా హీరోయిన్ అంటే ఒక కథ ఉంటుంది, ఒక తాత్కారణం ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసమేనా తను వాడేది అనేటటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో ఏంటంటే హీరోయిన్ సినిమా మొత్తం మీద కూడా ఎక్కడ కూడా ప్రాపర్గా డ్రెస్ వేసుకోదు, ఎక్కడ కూడా వద్ద ఎక్స్పోజింగ్. అంటే ఇక జాహ్నవి కపూర్ని పెట్టాం, ఓన్లీ ఎక్స్పోజింగ్ తీయాలేనా? ఇప్పుడు శ్రీదేవి గారు చాలా సినిమాలు తీశారు, ఆమెను ఎక్స్పోజింగ్ వాడారా? ఆమెను ఎంత పెద్ద లెజెండ్, ఆ లెజెండ్ కూతురైనప్పుడు తనకు కూడా ఒక స్టోరీ లైన్ అనేటటువంటిది పెట్టాలి, తనకు కూడా ఒక ఇది లాంటిది పెట్టాలి. అదేం పెట్టకుండా డైరెక్ట్గా ఎక్స్పోజింగ్ ఇదేనా సినిమా అంతా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సాంగ్స్లో ఉందంటే పెద్ద ఫరక్ కాదనమాట, కానీ సీన్కి లైక్ తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా బట్టలు వేసుకుంటారు, తను ఎలా వేసుకుంది అనేటటువంటి ఫస్ట్ పాయింట్ని చాలామంది లేవనెత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాక తను ఒక ఎమ్మెల్యే కూతురు అనేటటువంటిది మనకైతే సినిమాలో చూపించారు. ఎమ్మెల్యే కూతురు అంటే అలానే ఉంటారు. ఇప్పుడు మనం బయట ఎమ్మెల్యే కూతురును చూడలేదా, ఎంపీ కూతురును చూడలేదా, సీఎం కూతురును చూడలేదా, వాళ్ళు ఎలా ఉంటున్నారు, తను ఎలా ఉంది అనేటటువంటి పాయింట్ని కూడా లేవనైతే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ తను మాట్లాడినటువంటి బూతులు కూడా కొన్ని ట్రోల్ అవుతున్నాయి, కొన్ని విమర్శలకు అయితే దారితీసాయి. సో చాలామంది మహిళలు అయితే ఫైర్ అవుతున్నారు. ఆవిడ్ని చూపించినటువంటి విధానం చూసి పిచ్చిగా ఫైర్ అవుతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఎంట్రీ అప్పుడు ఫైట్ ఉండదు, ఎగ్జిట్ అప్పుడు ఫైట్ ఉండదు. ఇంకా ఏంటంటే అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం మీద పెద్ది అంటే ఎవరో కూడా తెలీదు. అసలు పెద్ది అనేటటువంటి ఒకడు ఉన్నాడు, క్యారెక్టర్ ఉంది అనేటటువంటి తెలియదు. కానీ సెకండ్ హాఫ్లో వచ్చి పెద్దిగాడి మీద పడిపోద్ది. ఇది ఎక్కడ ఇన్లాజికల్ సీన్ రా మామ అని చెప్పి ఇంకా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా అమ్మాయి ఎక్స్పోజింగ్ గురించి, యాక్టింగ్ గురించి అసలు అవసరం లేదు ఈ సినిమాకి, ఎందుకు పెట్టారు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేయటమైనా దాని మీద న్యూస్ దాకా ఎక్కింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నాకు చాలామంది ఎక్స్పోజింగ్ చేస్తారు, హీరోయిన్స్ అంటే ఉంది ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటారు సినిమాలో, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎందుకు జాహ్నవి కపూర్ని టార్గెట్ చేసి ఇంతలా ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కాలేదన్నమాట. ఇది కొద్దిగా ఓవర్ అయింది అనేటటువంటిది చాలామందికి ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. సో నాకు తెలిసి దెబ్బతో ఇక జాహ్నవి కపూర్
కపూర్ని తెలుగులో ఎవరు తీసుకోకపోవచ్చు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. మన దగ్గరే కాదు, సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయింది కదా, పాన్ ఇండియాలో కూడా తిడుతూనే ఉన్నారు, ట్రోల్ చేస్తూనే ఉన్నారు, ఇందుకే నా హీరోయిన్ అని చెప్పి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. యునైటెడ్ నుండి వచ్చేటటువంటి రివ్యూస్ అయినా, పాన్ వరల్డ్ ముంబై నుండి వచ్చేటటువంటి రివ్యూస్ అయినా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు, ఇందుకేనా హీరోయిన్, ఇందుకేనా హీరోయిన్. ఇదే మాటను వాళ్ళైతే ఒత్తి చెప్తున్నారు. మరి దీని మీద మరి మూవీ టీం ఎలా స్పందిస్తుంది అనేటటువంటిది చూడాలి. అందరి మీద కేసులు పెట్టండి సార్, అందరికీ కోర్టు ఆటలు పెట్టండి, పబ్లిక్ రివ్యూ ఇస్తున్నారు కదా, ఈ విధంగా మిమ్మల్ని తిడుతున్నారు కదా, వాళ్ళని కూడా డైరెక్ట్గా వాళ్ళ మెయిల్ ఐడి ఏంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏందని తెలుసుకొని వాళ్ళకు కూడా కేసులు పెట్టేయండి. ఇంకెందుకు, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటి ఒకటి ఉంది, భావ హక్కు అనేటటువంటిది ఉంటుంది. ఎవడైనా సరే వాడు ఒపీనియన్ తెలియజేయచ్చు. 600, 700, 800 పెట్టి చూసి కనీసం చెప్పొద్దా సినిమా ఎలా ఉంది అనేటటువంటి, కనీసం మాట్లాడొద్దా, ఏమైనా నెగిటివ్ చేస్తున్నామా మేము కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నాం, లేదు కదా, అది బేసిక్ కదా. సో దీని మీద మహిళలు బాగా రియాక్ట్ అవుతున్నారు. మహిళా మండలి దగ్గర నుండి అయినా సోషల్ మీడియాలో అయినా బాగా అంటే బాగా ఫైర్ అవుతుంది. ఇప్పుడు బుచ్చిబాబు గారు, మీరు సుకుమార్ గారు శిష్యుడు, సుకుమార్ గారు కూడా హీరోయిన్తో ఎక్స్పోజింగ్ చేపిస్తారు. ఉదాహరణకి రంగస్థలంలో సమంత కూడా ఎక్స్పోజింగ్ ఉంటుంది, కానీ సమంత గారి మీద అంత ట్రోల్స్ వచ్చాయా? అండ్ పుష్పలో మన రష్మిక మందన గారితో కూడా ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, మన ఆమెతో ఏమన్నా ట్రోల్స్ వచ్చాయా? మరి ఇంకెందుకు ట్రోల్స్ వస్తున్నాయి? ఒప్పిన సినిమాలో కూడా అమ్మాయి హీరోయిన్ జల 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 పాత నువ్వు సాంగ్లో అయినా ఎంత ఉంటుంది, అప్పుడు కూడా ట్రోల్స్ రాలా. మరి ఇప్పుడు ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి జాన్వీ కపూర్ గారి మీద అనేటటువంటిది మీరే సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది పెద్దిగాడి క్యారెక్టర్. మన బుచ్చిబాబు గారైనా, మూవీ టీం అయినా, సినిమా రిలీజ్ అయ్యాక పెద్ది క్యారెక్టర్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది, ఒక ఇన్స్పైర్ లాగా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళైతే ఒత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ అని కూడా అదే చెప్పాడు. కానీ ఇక్కడ పెద్దిగాడి క్యారెక్టర్ చూసుకున్నట్లయితే సినిమాలో ఎమోషన్స్ సీన్స్ వదిలేయండి, తన ఊరు కోసం చేసింది అనేటటువంటిది వదిలేయండి, తన గేమ్స్ వదిలేయండి. ఏంటంటే ఫస్ట్ హీరోయిన్ చూడగానే తట్టేద్దామంటాడు, తట్టేద్దామని ఇగో చూపిస్తాను నేను, ఇలా పెట్టి తట్టేద్దాం అంటాడు, ఇక ఇలా తట్టేద్దాం అంటాడు. దాని అర్థం ఏంది మీరే చెప్పండి, నాకు అర్థం కాలేదు. అది ఫస్ట్ అర్థం కాదు, అందరు కిలకిలా నవ్వారు, ఎందుకంటే నేను కింద స్థాయి వాడిని కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళు డిగ్రీ చేశారు, అందులో నేను కనీసం ఇంటర్ దాకా కూడా వెళ్ళాలా, ఇలా కొట్టి తట్టేద్దామని. కానీ ఎందుకు కిలకి తట్టేద్దాం ఏముందిరా, ఆమె నేను ముట్టుకుంటానే అనుకున్నా, కానీ తర్వాత నా ఫ్రెండ్ చెప్పిండు తట్టేద్దామంటే అది రా అని. అది ఏదిరా అనేటటువంటిది మీరే నాకు కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఏం సార్, పెద్దిగాడి క్యారెక్టర్ని ఇన్స్పైర్గా తీసుకుంటే కనపడ్డ ప్రతి అమ్మాయి, అందంగా కనపడ్డటువంటి అమ్మాయిని వెళ్ళి తట్టేయాలా? ఇదే నా రోల్ మోడల్, ఇదే నా ఇన్స్పైర్ అని చెప్పి నేను అడుగుతాను. మీరు దానికి సమాధానం చెప్పాలన్నమాట. ఎందుకంటే అదే క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి రివ్యూ. నేను దాని గురించి మాట్లాడాలి, ఎందుకంటే నాకు అర్థం కాల, ఆ సీన్ ముందు అర్థం కాల. అండ్ అది తట్టేయడం ఏందిరా, కళ్ళు చూడరా అంటే నడుము ఇంకేయో బాడీ పార్ట్ చూపిస్తారు. ఈ పాయింట్ కూడా చాలామంది లేవనెత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది లవ్ చేయాలి లేదా పెళ్లి చేసుకోవాలంటే, లవ్ చేస్తా అంటే అది ఒప్పుకుంటుందా, పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు అయ్యి ఒప్పుకుంటాడు, అందుకే డైరెక్ట్గా తట్టేయడమే అంటాడు. ఇది మరి అమ్మాయిలు ఎలా తీసుకుంటారు అనేటటువంటిది మీరే కామెంట్ చేయండి. పెద్దిగాడు ఎలా ఆలోచించిన అనేటటువంటిది. ఇంకో సీన్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి హీరోయిన్కి లిప్ కిస్ ఇచ్చేస్తాడు చీకట్లో, లైట్ బంద్ చేయగానే కరెంటు బిగుతున్నట్టు ఉంది. ఆ అమ్మాయి వంటగా గదిలో వెళ్తుంటే అక్కడికి వెళ్ళి లిప్ కిస్ ఇచ్చేస్తాడు. కిస్ ఇచ్చేసిన తర్వాత ఎవడో నాకు ముద్దు పెట్టిండ్రా అంటే చీకట్లో జరిగింది, చీకట్లో మర్చిపోయిన అమ్మగారు అని చెప్తాడు. అంతటితో ఆ సీన్ క్లోజ్ అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మళ్ళీ సీన్ ఓపెన్ అయింది. చెప్తాను అనమాట, నాకు ఆడెవడో చీకట్లో ముద్దు పెట్టిండు పెద్ది, వాడిని వేసేయాలి పెద్ది అంటే, పెట్టింది నేనేలే అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ సీరియస్ అయింది, కొట్టిద్ది ఒకటి. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు అనేటటువంటి విషయం నీకు తెలియదా అంటే, కొంతమంది పువ్వెత్తరు, కొంతమంది ప్రేమను వ్యక్తపరుస్తారు. నాకు ముద్దు పెట్టుడే వచ్చు అమ్మి అని చెప్పి చెప్తారు అనమాట. అంటే ఫస్ట్లో చేసింది లంగా పని అనేటటువంటిది, దాన్ని ట్రోల్ చేస్తారు అనేటటువంటి విషయం బుచ్చిబాబు గారికి తెలుసు. సో సెకండ్ హాఫ్లో దాన్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే పెద్దిగాడికి ఏ అమ్మాయి నచ్చినా వెళ్ళి లిప్ కిస్ ఇచ్చేస్తాడా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మూవీని ఆ సీన్ రాసుకున్నటువంటి డైరెక్టర్ గారిని అడుగుతున్నా. పెద్దిగాడికి ఒక అమ్మాయి అందంగా కనపడగానే వెళ్ళి లిప్ కిస్ ఇచ్చేస్తాడు. కిస్ ఇచ్చేసిన తర్వాత ఎందుకురా కిస్ పెట్టినామంటే, కొందరు పువ్విస్తారు, కొందరు లవ్ యూ చెప్తారు, కొందరు గిఫ్ట్ ఇస్తారు, నేను ముద్దెత్తా అంటాడా? ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని ముట్టుకోవడం అనేటటువంటిది కరెక్టా? ముట్టుకోవడం వదిలేండి, డైరెక్ట్ లిప్ టు లిప్. ఇంకో స్టేజ్ దాటేసి తట్టెత్తే ఏమైపోతుంది సార్, తట్టేది పెట్టబోయారా, తట్టేసిన ఒకటి అదే అంటున్నారు అనమాట. పెద్దిగాడు వేరే వాళ్ళు ఎవరైనా సరే ముద్దు పెడతారు, ఇంకొకటి హగ్ చేసుకుని నేను డైరెక్ట్గా తట్టేస్తా అని ఆ సీన్ కూడా పెట్టకపోయారా సార్ అని చెప్పి నేను అంటల్లా. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పేటటువంటి బాధ్యత మూవీ టీంకి అయితే ఉందన్నమాట. మరి ఇదే నా రోల్ మోడల్, మరి ఇదే నా ఇన్స్పైర్గా తీసుకొని నిజంగానే పెద్దిగాడి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని కనపడ్డటువంటి ప్రతి అమ్మాయిని తట్టేసుకుంటూ పోయి, కనపడ్డటువంటి ప్రతి అమ్మాయికి లిప్ కిస్ పెట్టేసుకుంటూ పోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. వీటన్నిటి గురించి నేను రివ్యూలో చెప్పలా, అయినగా నా మీద కోర్టు ఆర్డర్స్ వేశారు. అవన్నీ పెట్టినట్టయితే ఇక డైరెక్ట్గా బ్యాన్ అనేటోళ్ళం. సో వీడియో డిలీట్ చేయంటున్నారు, మీరే చెప్పండి డిలీట్ చేయాలా వద్దా అనేటటువంటిది. ఇది క్వశ్చన్ చేసేటటువంటిది. హీరోయిన్ ఎక్స్పోజింగ్ అంటున్నారు, పెద్దిగాడి క్యారెక్టర్ ఏంది అని అంటున్నారు. అండ్ చాలా సినిమాల్లో ఇప్పుడు ఈ విలన్ అది చేస్తే ఓకే,
విలన్ చూడగానే దీన్ని ఎలాగైనా సరే అని చెప్పి మన ఇప్పుడు రామయ్య వస్తావయ్యలో నాటుకోడి అని చెప్పి డైరెక్ట్గా అండ కూడా డైరెక్ట్ చూస్తున్నా చూపులోనే అర్థమైద్ది ఆహా వేసేయబోతుండవు అనేటటువంటిది రామయ్య వస్తావేలు ఆ విలన్ ఇప్పుడు బాగా వైరల్ అయింది అనమాట రీసెంట్ టైమ్స్లో. సో పెద్దిగాడు చూపు కూడా నాకు కొద్దిగా అలానే అనిపిస్తుంది. అంటే అలానే అది చూసిన కాబట్టి ఆయన విలనా, ఇప్పుడు మనవాడు హీరో కాబట్టి హీరో కూడా అంతే చూస్తారు కదా సార్. మన రామయ్య వస్తావేలో విలన్ గాడు శృతి హాసన్ ఎలాగైతే చూసిండో మనోడు కూడా అంతే చూస్తాడు కదా. కానీ అటు పాపం ముట్టుకోడు ఆ పర్మిషన్ లేకుండా. కానీ మన పెద్దగాడు వెళ్తాడు, లిప్ కిస్ పెడతాడు, తట్టేద్దామంటాడు, నడుము చూస్తాడు, బాడీ పార్ట్స్ చూస్తాడు, వీటన్నిటి గురించి సమాధానం అయితే చెప్పాలన్నమాట. ఆయన ఆడినటువంటి క్రికెట్ ఎవరు పట్టించుకోవట్లా, కుస్తీ ఎవరు పట్టించుకోవట్లా, ఊరు కోసం కాల్ని తను నరుక్కొని ఆ త్యాగాన్ని ఎవడు గుర్తించట్లా. కానీ ఈ తట్టేయడాలు, ఈ లిప్ కిస్ పెట్టడాల గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దానికి మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేటటువంటి మనం అయితే వచ్చి చూడాలి. పెడతారు సక్సెస్ మీట్ అని, అక్కడ నాకు తెలిసి క్వశ్చన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఆన్సర్ చెప్పాక మనకైతే అర్థమైంది అనమాట. ఉంటా మరి తర్వాత కలెక్షన్స్ వీడియోస్ వచ్చినటువంటి అఫీషియల్ కలెక్షన్స్ కాదు, నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. మంది మాత్రం జై హింద్.